హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ మధ్య కాలంలో వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఎక్కువగా కూర్చున్న దగ్గరే వర్క్ చేస్తూ ఉంటారో, లైక్ సాఫ్ట్వేర్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి వచ్చేటువంటి ముఖ్యమైన సమస్యల్లో టెయిల్ బోన్ సమస్య కూడా మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది అంటున్నారు. మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఒకసారి వస్తే కనుక ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా, ఆయుర్వేదిక్ లో ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనే విషయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఏసి హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ మన పల్లెటూరులో ఉన్న రోడ్స్లో మరీ ఎత్తేసినట్టు అది కూడా షాక్ అబ్సర్వరే లేని బండిలు ఉండేవి కొన్ని. సో అది ఇట్లా ఎత్తేసి పోవడం, ఇవి కూడా ఆ టెయిల్ బోన్ దగ్గర ఇది రావడం జరుగుతుంది. సో టెయిల్ బోన్ ఏదర్ ఇట్లా బెండ్ అయిపోవడం, లేదా అక్కడ ఫ్రాక్చర్ అవ్వడం, లేదా అది డిస్ప్లేస్ అవ్వడం, అది భీభత్సంగా నొప్పి ఉండదు. అమ్మో, తట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్న నొప్పి ఉంటుంది. అది ఆ పేషెంట్ అంటే అస్సలు కూర్చోడానికి ఉండదు, నిల్చోడానికి ఉండదు. కూర్చుంటే మళ్ళీ రింగ్ లాంటిది వేసుకొని పిల్లోస్ వేసుకొని కూర్చోవడం లేదు. ఎందుకంటే ఆ టెయిల్ బోన్ అదే ఎందుకు ఎంత పెయిన్ అంటే కోడా ఎక్కువనే ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి వచ్చిన నర్వ్స్ది అన్ని ఎండ్, మన గుర్రం ఉంది కదా, గుర్రంది టెయిల్ లాగా తోకలాగా నర్వ్స్ వస్తుంది అనమాట. అక్కడే మరీ ఎంత ప్రెషర్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి సర్జరీ కూడా ఎవరు అడ్వైస్ చేయరు. ఎందుకంటే ఎవరెవరు అటెంప్ట్ చేశారో అవన్నీ పేషెంట్కి కంప్లీట్ పోయారు. So that is a very very critical surgery. 99.99% doctors across the globe will not attempt it. Okay. So patient బేచారా పాపం వాళ్ళు ఇదే ప్రాబ్లంతో లైఫ్ ఇట్లాగే వెళ్ళిపోతారు. ఓకే, అంటే దీనికి అంటూ ఒక మెడిసిన్, ఒక ట్రీట్మెంట్ అంటూ ఏం లేదంటారా, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి? అక్కడే కదా మన ఈ సంస్థ కేఎస్ఏసి హాస్పిటల్లో ఇంత ఫేమస్ అయ్యిండ్రు. సో మనం ఏంటంటే అగైన్ నేను చెప్పినట్టు విత్ మెడికల్ ఎవిడెన్స్. సో ముందు ఉన్న ఎక్స్రే, ఎంఆర్ఐ ఇవి అన్ని ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఎక్స్రే, ఎంఆర్ఐ ఏదన్నా రిలేటివ్లీ తీసుకొని మనకు ఆ ఎముక కూడా కరెక్ట్ పొజిషన్కి వచ్చినట్టు, ఆ ఫ్రాక్చర్ అయినది హీల్ అయినట్టు, ఆ డిస్ప్లేస్ అయిన ఎముకలు వరుసగా వచ్చినట్టు, బెండ్ అయిందంటే అది స్ట్రైట్ అయినట్టు అన్నీ కనిపిస్తాయి. అంటే ఇది బెండ్ అయిపోవడం వల్ల ఇప్పుడు తుంటి నొప్పి సమస్య పెరుగుతుంది. చాలా బెండ్ అవడం వల్ల, ఫ్రాక్చర్ అవడం వల్ల, డిస్ప్లేస్ అవడం వల్ల, ఎముక కొంచెం పక్కకి జారి అట్లా డిస్ప్లేస్ కూడా అవడం జరుగుతుంది. ఇవి అన్ని మనము పెయిన్ కి కారణం. ఒక్క సూది కూడా పెట్టకుండా, ఒక్క సర్జికల్ కత్తి కూడా పెట్టకుండా మనం అది ఆ బోన్ ని అలైన్మెంట్ తీసుకురావడం జరుగుతుంది. అంటే త్రూ మెడిసినా లేదంటే ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఎట్లా ఇది ఇప్పుడు ఎముక పక్కకి జారిందంటే దేవుడి దగ్గర నుంచి మందులు తింటే కూడా అది సెట్ అవ్వదు. మనం అది ఫిజికల్గా సెట్ చేయాలి. దట్ ఈస్ వాట్ కేసీసీ హాస్పిటల్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్. మనం అది ఈ అన్ని మనం చెప్పిన సర్వైకల్ కానీ, లంబార్ కానీ, కోకిడీనియా కానీ, ఇవి అన్ని ఎముకలు అటు ఇటు పోయిందంటే అది తిరిగి యథావిధంగా పెట్టాలి కదా. సో దెర్ ఇస్ ఎ ఫిజికల్ డిస్ప్లేస్మెంట్ విచ్ హస్ హ్యాపెండ్. అది మళ్ళీ తిరిగి ఫిజికల్గా మనం కరెక్ట్ చేసి తీసుకురావాలి. సో అందుకే మన డాక్టర్స్ కానీ, మా థెరపిస్ట్ కానీ ఎక్స్టెన్సివ్లీ స్కిల్డ్ అన్నట్టు. దే నో హౌ టు డూ ఇట్. And our guardianship of all the mentor doctors are there. Okay. We have the best team andi. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది టెయిల్ బోన్ కి కూడా మనము అంటే చిన్న సమస్య కదా అనుకోవడం, ఆ పిల్లో మీరు చెప్పినట్టుగా సిట్టింగ్ లో స్మాల్ పిల్లోస్ వేసుకొని కూర్చోవడం,
ఇలా చేస్తూ ప్రాబ్లమ్ని కొంచెం తగ్గించుకుంటే కనుక వాళ్ళు అలా కంటిన్యూ అయిపోవచ్చా, లేదంటే ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇంకేమైనా పెద్ద ప్రాబ్లం వచ్చే తప్పకుండా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ పెద్ద ప్రాబ్లం అవడం దానికి పక్కన పెట్టండి. చిన్న పిల్లల్ని మనం ఎక్కడైనా తీసుకుపోతే బాటిల్ పాలు తీసుకువెళ్తుంది కదా, ఏంటి నిప్పులు బాటిల్ పాలు అయినా తీసుకెళ్తే పాప ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు అదే ఇవ్వడానికి. అలాగే ఇట్లాంటి పేషెంట్ తీసుకుపోతే ఆ రింగ్ పిల్ల కూడా తీసుకువెళ్ళాలి కదా, ఎక్కడ పోతే కూడా. సో ఇక్కడ వేరొకటి సొంతం ఆ ఒక నొప్పి భరించడం అది బీభత్సంగా ఉంటుంది. సెకండ్ ఏంటి అందరికి తెలిసి కూడా పోతుంది కదా, బయట అందరికి ఏంటి మీకు నాకు ఇది లేకుండా కూర్చోవడం ఇబ్బంది. బాబు ఆ పేషెంట్ ఇప్పుడు మన కన్సల్టేషన్కి వస్తే కూర్చోరు, నిల్చొని ఉంటుంది, కూర్చుంటే ప్రాణం పోయినట్టు నొప్పి వస్తుంది. సో అది కూడా మనం చక్కగా తగ్గించడం అవుతుంది. సో మీకు ఎవరికన్నా అది ఇంగ్లీష్లో దానికి పేరు అంటే కాకిడీనియా అంటది. సో అలాంటి ప్రాబ్లమ్స్తో మీకు ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది ఉండే దయచేసి టెన్షన్ వద్దు, భయం వద్దు, ఆందోళన వద్దు. ఎట్టు విధంగా మీరు అయ్యో ఇది తగ్గలేని సమస్య కదా అని ఒక భావన కూడా ఈ రోజు తీసి పడేసేయాలి. మేమున్నాము మీ వెనకాతల, మీకు తగ్గించే బాధ్యత మనది. ఓకే, అది తగ్గిపోయిందా లేదా అని మళ్ళీ మీకు రిపోర్ట్ తీసి చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా లైఫ్ స్టైల్లో చాలా మంది ఫిజికల్ యాక్టివిటీ, యోగా కావచ్చు, ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, మరి ఇలాంటి టెయిల్ బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నార్మల్ పర్సన్స్ లాగే ఆ ఎక్సర్సైజెస్ అని చేసుకోవచ్చు అంటారా? చేయకూడదు. అంటే ఎందుకంటే అది మళ్ళీ వర్స్ అయితే పోయింది కదా. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని అబ్సల్యూట్లీ see మా యోగా ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మామూలు ఉన్న వ్యక్తిని ఫిజికలీ ఫిట్ చేయడానికి, ఫిట్గా ఉంచడానికి. జబ్బు ఉన్న వాళ్ళని ట్రీట్మెంట్, యోగా అండ్ ఎక్సర్సైజ్ ఆర్ నాట్ ట్రీట్మెంట్స్. ఆఫ్ కోర్స్ యోగా వల్ల మనకి మనసు మీద కంట్రోల్ వస్తుంది. ఎందుకంటే మన మనసు ఎప్పుడు సీతకు ఒక చిలకలాగా ఉంటుంది. సో దాన్ని ఒక కంట్రోల్ పెట్టడం అనేది యోగాతో. అందుకే యోగి అంటది, సన్యాసి, నిజమైన సన్యాసికి యోగి అంటది. ఎందుకంటే యోగంని సాధించిన వాళ్ళు. సో వాళ్ళ మీద ఏ ప్రాబ్లం ఉంటే కూడా ఏమీ ఫరక్ పడదు వాళ్ళకి ఎట్టు విధంగా వాళ్ళని మనం ఇమోషనల్లీ కానీ ఫిజికలీ కానీ ఏం టార్చర్ చేయలేము. దే ఆర్ ఇన్ టు దట్ లెవెల్. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ యోగా. సో యోగా ఇస్ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ ఆయుర్వేద. ఎవ్రీబడి అంటే, కానీ మనం జబ్బు ఉన్నప్పుడు చేయకూడదు, జబ్బు తగ్గిన తర్వాత చేయాలి. మనం కాకిడీనియా గురించి మాట్లాడాం కదా. సో అక్కడ ఈ టెయిల్ బోన్, కాకిడీనియా టెయిల్ బోన్ ఆ దగ్గర విపరీతంగా పెయిన్ రావడమే కాకిడీనియా. ఓకే, అది దానికి పెయిన్కి కారణం ఏంటంటే ఆ బోన్ కొంచెం టెయిల్ బోన్ కొద్దిగా ఇట్లా బెండ్ అవ్వడం లేదా పక్కకి స్లిప్ అవ్వడం. ఓకే, అక్కడ మరీ అంత పిచ్చిగా వాపు రావడం. అదేవిధంగా మనం కూర్చోవడం కుదరదు, నిల్చోవడం కుదరదు, అటు ఇటు పడుకున్నప్పుడు మలకడం కుదరదు. ఈ రింగ్ వేసుకొని చాలామంది కూర్చున్నారు చూస్తారండి, అంత భయంకరమైన పెయిన్. సో ఇక్కడ ఇవి అన్నీ మనం క్లియర్ చేసాము. ఇంకా ఒక అద్భుతమైన ఒక రికవరీ ప్రాసెస్ నేను చూపిస్తాను. ఎక్కడ ఆ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయిన కేసు కూడా మనము కంప్లీట్ తిరిగి తీసుకొచ్చే కేసెస్. మీరు ఇక్కడ చూడండి, ఈ పేషెంట్ ఎక్స్రే ఆఫ్ కాకిక్స్ ఏపిఎన్ లాటరల్ వ్యూలో ఇంప్రెషన్ చూడండి, ఫ్రాక్చర్ not involving the coccyx, suggestive of fracture. ఇక్కడ కాక్సిజియల్ యాంగులేషన్, ఆ కరెక్ట్ యాంగులేషన్, కరెక్ట్ షేప్ కూడా ఇది కూడా నాట్ మెయింటైన్. అది మెయింటైన్ మాత్రం బెండ్ అవ్వడం మాత్రం కాకుండా ఆ ఎముక ఫ్రాక్చర్ కూడా అయింది. సో ఇదే పేషెంట్ది మన ట్రీట్మెంట్ అయిపోయినాక ఇప్పుడు చూడండి ఎలా ఉందనేది. నో obvious fracture seen, no significant abnormality seen. అక్కడ జాయింట్ స్పేసెస్ నార్మల్, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. అగైన్ ఎక్స్రే కాకిక్స్ ఆఫ్ ద సేమ్ పేషెంట్. సీ ది మిరాక్యులస్ రిజల్ట్. అంటే బెండ్ అయిపోయినది మనం క్లియర్ చేసాము, ఎముక పక్కకి జారిపోయినది క్లియర్ చేసాము. ఇవి అన్నీ కాక ఆ కాకిక్స్ టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయినది కూడా మనం తిరిగి నార్మల్ చేసాము. దట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ కేఎస్ఏసి అండ్ ఆయుర్వేద. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, టెయిల్ బోన్ సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా సర్జరీ లేకుండానే ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో కనుక 100% ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో చిన్న సమస్యే కదా, దీనికి కూడా హాస్పిటల్కి వెళ్ళాలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఆయుర్వేదిక్ హాస్పిటల్, మన కేఎస్ఏసి హాస్పిటల్కి వచ్చారంటే కనుక మీ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అండ్ బిఫోర్
అంతకుముందు ఏ విధంగా ఉండేవాళ్ళో మీ లైఫ్ స్టైల్ అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, లేదంటే టెయిల్ బోన్కి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి కావచ్చు, అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కూడా, ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మీ ప్రాబ్లం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఒకసారి హాస్పిటల్కి కూడా మీరు విజిట్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నా పేరు ఆర్ శాంత. నేను హైదరాబాద్లోని కుక్కట్పల్లి జగదిగుట్ట ప్రాంతంలో ఉంటాను. నేను వెన్నుముక మరియు టేల్ బోన్ గురించి చాలా బాధపడుతుంటే పెయిన్ వచ్చేది. హైదరాబాద్లో వివిధ హాస్పిటల్లో తిరిగాను, కానీ నాకు ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదు. నేను గూగుల్లో సెర్చ్ చేయగా డాక్టర్ సాజీ డిజౌజా ఈ కేఎస్ఏసి ఆయుర్వేద హాస్పిటల్లో కనుక్కొని ఇక్కడ వచ్చాను. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో వచ్చి సార్ని కలిసిన తర్వాత 14 days ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత నాకు ఇప్పటివరకు అయితే పెయిన్ అనేది లేదు, మంచిగా అయింది. నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కానీ వారి బృందానికి మరి థ్యాంక్స్ చెప్తున్నాను. హాయ్ అండి, నా పేరు మల్లేష్. నేను ఇక్కడ బోన్ ప్రాబ్లం గురించి వచ్చాను. కేఎస్ఏఎస్ హాస్పిటల్ ఇన్స్టాగ్రామ్స్లో చూసి సార్ దగ్గరకు రావడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాకు చూసిన డాక్టర్కి, థెరపీకి ధన్యవాదాలు.